దావీదు గురించి చెప్పా కదా. దావీదు అవకాశం వచ్చినా కూడా తను హాని చేయకుండా సౌలును విడిచిపెట్టినందుకు సౌలే అతన్ని దీవించాడు, దేవుడు అతన్ని హెచ్చించాడు. దావీదు ఒక మంచి రాజుగా అవడానికి కారణం ఏంటంటే క్షమాపణ, దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చే మనసు. మన జీవితంలో కూడా మనం దీవించబడాలి అంటే వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడే మనం ఆ దీవెన చూస్తామండి. ఈ లోకపరంగా కూడా దీవెన అంటే డబ్బు సంపాదించడం, ఎంత బిల్డింగ్లు ఉంటే, ఎంత డబ్బు ఉంటే, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే అది గ్రేట్ ఈ లోకంలో. కానీ అవేమి మనల్ని కాపాడవు. నేను వాక్యం అదే పగలు మనల్ని కాపాడేది ఏంటో తెలుసా? నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుని యొక్క చిత్తం నెరవేర్చడమే నిజమైన ఆశీర్వాదం. పరలోకాన్ని సంపాదించుకోవడమే నిజమైన ఆశీర్వాదం. అది మనకి ఎక్కడ దొరికిద్దంటే మనం బైబిల్ని అనుసరించి నడుచుకునే విధానాన్ని బట్టి దేవుడు మనకిచ్చే ఒక గొప్ప బహుమతి అది. కాబట్టి ప్రతి ఒక్కరు బైబిల్ చదవాలి, నేర్చుకోవాలి, దాన్ని అనుసరించాలి. హల్లెలూయా. ఓకే, అయితే క్షమాపణ ఎందుకు క్షమించాలి? ఈరోజు మనం బల్ల తీసుకోబోతున్నాం, రాత్రి కూడా ధ్యానం చేసాం క్షమాపణ గురించి. ఎందుకు మనం క్షమించాలి అంటే దానివల్ల మనకి ఏమి మేలులు ఉంటాయి, అసలు క్షమాపణ గురించి ఎందుకు దేవుడు ఎంతగా రాయించాడు, ఎక్కడెక్కడ దాని గురించి రాయబడింది, దానివల్ల ఏమిటి ఉపయోగం అని చాలామంది అనుకుంటారు. క్షమాపణ వల్లనే దావీదు రాజు అయ్యాడు. అది మనం తెలుసుకున్నాం మొన్నటి కాలం మందు. దేనివల్ల అయ్యాడు చెప్పండి? మనం ఎంతమందిని క్షమిస్తున్నాం? నువ్వు దీవించబడాలంటే నేను హెచ్చించబడాలి, నన్ను అందరూ ఘనంగా చూడాలని కోరుకుంటారు. అందరికీ ఆశ ఉంటుంది. మనం రాను ఒక మెట్టు ఎక్కాలి అని ఆశపడతాం. కానీ క్షమించే మనసు మనకు లేకపోతే ఒక్క మెట్టు కూడా ఎక్కం. ఎంతమందిని మీరు క్షమించారు? మీరు చెప్పుకోండి, నాకు చెప్పొద్దులే. కానీ ఇదిగో అమ్మ, నన్ను ఎంత దుఃఖపెట్టారు, నన్ను ఎంత నష్టపరిచారు, కానీ నేను ఇదిగో నా వల్ల వాళ్ళని నేను క్షమించేశాను, క్షమించి దేవుడికి అప్పగించాను. వాళ్ళ గురించి ప్రచారాలు చేయడద్దు. క్షమించినప్పుడు ప్రచారాలు చేయకూడదు. అంటే పలానా వాళ్ళు ఎంత నష్టం చేశారు, పలానా వాళ్ళు ఎంత గొడవ పెట్టుకున్నారు, పలానా వాళ్ళు ఇదిగో నన్ను ఇబ్బంది పెట్టారు, నన్ను ఎంత బ్యాడ్ చేశారు, ఏదో ప్రతిదీ కనిపించిన వాళ్ళందరం చెప్పుకుంటూ కూర్చోంటే అది క్షమాపణ కాదు. క్షమాపణ అంటే మర్చిపోవడం. క్షమించామంటే ఒక వ్యక్తిని మర్చిపోవడం. దేవుడు మనల్ని మర్చిపోయేలా క్షమిస్తున్నాడా, గుర్తు చేస్తున్నాడా? మనం ఎన్నో చేసి ఉంటాం, తప్పులు చేస్తాం, ప్రతి ఒక్కరు తప్పులు చేస్తాం, పొరపాట్లు చేస్తాం. కానీ దేవుణ్ణి సన్నిధిలోకి వచ్చినప్పుడు అడుగుతాం, ఏమని? ప్రభా నన్ను క్షమించు, ఇదిగో నేను ఈ పాపం చేశాను అని క్షమించని అడుగుతాం. అడిగినప్పుడు దేవుడు దాన్ని క్షమించేస్తున్నాడు. మళ్ళీ మనకు మేలు జరుగుతుంది. మళ్ళీ దేవుడు దాన్ని గుర్తు చేసుకున్నాడు అనుకో, నువ్వు రోజు అలా చేసావు కదా అని అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది మనకి? అది క్షమించినట్టు కాదు. దేవుడు ఎప్పుడైనా అలా ఎవరినైనా అలా ఎప్పుడైనా ఎవరినైనా అడిగాడా? అమ్మా నువ్వు పలానా సంవత్సరంలో పలానా తప్పు చేసావు కదా అని గుర్తుపెట్టి కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? మీ పాపాలని, మీ తప్పులని నా వీపి వెనకాల పడేస్తాను అన్నాడు యెషయా గ్రంథంలో. అంటే వెనకాల పడేయడం అంటే ఏంటి? ఇప్పుడు వెనకాల ఏముందో నాకు కనపడిద్దా? ఆ వెనకాల ఎన్ని దాంట్లో ఉన్నాయో ఆయన నేను చెప్పగలను, చూడకుండా చెప్పలేను, ఎదరన్నీ చెప్పగలను. అలాగే వెనకాల వేసుకోవడం అంటే మనం గుర్తుపెట్టుకోకూడదు. క్షమాపణ అంటేనే గుర్తుపెట్టుకోకూడదు. మనం బల్ల తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క హృదయంలో క్షమాగుణం ఉండాలి. హల్లెలూయా. చూద్దాం దేవుడు ఒక వాక్యం ఏమని చెప్తుందో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం చూడండి. మత్తయి 5:43. వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనితిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించలేడరా? మీకేటి ఫలం కలుగును? సుఖములను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనం చేసినడలా మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. చాలండి. హల్లెలూయా. ఏముంది వాక్యం అక్కడ? ఏమని చెప్పండి? నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు. ఇది ఎక్కడదే? పాత నిబంధనలో. పాత నిబంధనలో దేవుడు ఏమన్నాడంటే కంటికి కన్ను పంటికి పన్ను, ఒకడు కొడితే దాన్ని 2 కొట్టు అన్నాడు.
ఎవరైనా ఒకవేళ నిన్ను నష్టపరిస్తే నువ్వు కూడా వాళ్ళకి నష్టం చేయి. కానీ కొత్త నిబంధన వచ్చేసరికి మారిపోయింది ఇలా. ఎవరైనా ఒక చెంప మీద కొడితే 2 చెంపలు ఎక్కడ చూపెడుతున్నారు ఈ మధ్యన? ఒక్క మాట ఎవరినంటే 10 మాటలు అంటున్నారు. అది దేవుని యొక్క బిడ్డ లక్షణం కాదు. నీళ్ళు దేవుడు పని చేయట్లేదు, దెయ్యం పని చేస్తుంది. వాళ్ళు మాట్లాడే మాటలకి ఎత్తుగడలు ఆలోచించలేక కాదు, వాళ్ళకి సమాధానం చెప్పలేక కాదు, మౌనంగా ఉండేది కొందరు. ఎందుకో తెలుసా? దేవునికి భయపడి, వాక్యానికి లోబడి. ప్రతి ఒక్కరికి సెటైర్, ప్రతి ఒక్కరు వేయగలరు, కౌంటర్ ఇవ్వగలరు, ప్రతి ఒక్కరు మాట్లాడగలరు. కానీ నోరు దేవుడి వాక్యం చేత కట్టేసుకోవాలి. వాళ్ళు అన్నమాటకి చాలా రోషం వస్తుంది, చాలా కోపం వస్తుంది. వాళ్ళు చేసేదానికి చాలా తిట్టొచ్చు మనం, లేదా వాళ్ళకి ఆన్సర్ చెప్పచ్చు, సరైన సమాధానం వాళ్ళకి నేను చెప్పగలను అని మనకు తెలుసు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అయినా నోరు మోసుకొని ఉండు అని చెప్తున్నాడు. కానీ మనం అంటున్నామా? అలా చూసుకోండి. దేవుడు ఏమంటున్నాడంటే నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించనే మాట మీరు అన్నారు. కానీ నేను మీతో చెప్పినదేమనగా, పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీ పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండునట్లు. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే ఏం చేయమంటున్నాడు? ఇప్పుడు మీరు చెప్పండి, మీరు దెయ్యం బిడ్డ ప్రేమెత్తుందే దేవుని బిడ్డే. శత్రువుల్ని ప్రేమించడం చాలా కష్టమండి. దానికన్నా మన ఆస్తి మొత్తం ఇచ్చామని ఇచ్చేస్తాం. చాలా ఈజీ అది చాలా కష్టం. ఒక మనిషిని క్షమించడం అంటే, ఒక మనిషి మనకు చేసిన గాయానికి, నష్టానికి మనం క్షమించడం అంటే, మర్చిపోవడం అంటే అది చాలా అసాధ్యమైన విషయం. కానీ దేవుడు అంటున్నాడు, నీకు అసాధ్యమైనదే దేవుడు మనకు చెప్తున్నాడు. కానీ మనం చేస్తున్నాం. కొంతమంది భార్యనే క్షమించలేరు, కొంతమంది భర్తనే క్షమించలేరు, పిల్లల్ని క్షమించలేరు, గొడవలు ఇంట్లో కొట్లాట్లు, అద్దరిని క్షమించలేరు, కోడల్ని క్షమించలేరు, సహోదరిని క్షమించలేరు, సహోదరుడిని తోడబుట్టిన వాళ్ళని క్షమించలేరు. కొంతమంది చెప్తారు, మా అమ్మకి మాకు మాట్లాడలేవండి, ఆ ఇంటికి మాకు ఎప్పుడో తెలిపోయిందండి. దేవుని పెట్టలే, వాక్యం తెలిసిన వాళ్ళే, చర్చికి వెళ్ళేవాళ్ళే. అది దెయ్యం పెట్టాలి చెప్పాలంటే. వాళ్ళు బల్ల తీసుకోవచ్చు, వాళ్ళు దాసంభాగాలు ఇవ్వచ్చు, వాళ్ళు పెద్ద చర్చిలు కట్టచ్చు, వాళ్ళు బాగా పరిచయం చేయొచ్చు. కానీ దేవుడు వాళ్ళని అంటున్నాడు, నువ్వు నీలో నా లక్షణము కనబడతలేదు. ఇలా ఎవరి లక్షణంగా? ఎవరండి ద్వేషించేది? శత్రువు ద్వేషిస్తాడు. అపవాది యొక్క బీజం అది. ఆ ప్రేమ మనలో కలగడం అనేది దేవుని యొక్క ప్రేమ. అదొక వరం. నిజంగా అది వరమే, గిఫ్ట్ అది మనకి. ఎవరన్నా తిట్టినా పోనీలే సరే అనే మెంటాలిటీ అనేది చేతగంతనం కాదు. అది దేవుని యొక్క మనసు. అది లేకపోతే మనం వేసిన వేషాలకు ఆయన మనల్ని ఎప్పుడో ఉఫ్ అంటే వెళ్ళి ఎక్కడ పడతాం కూడా తెలియదు. ఎన్నిసార్లు దేవుని తిడతారండి కొంతమంది. వాళ్ళకి ఏదన్నా ఫెయిల్ అవుతే దేవుని తిడతారు, వాళ్ళకి ఏమన్నా రోగం వస్తే దేవుని తిడతారు, వాళ్ళకి ఏమన్నా జరగాల్సింది జరగకపోతే దేవుని తిడతారు. కానీ ఆయన కరుణా సంపన్నుడు కనుక ఆయన కరుణీకరిస్తున్నాడు, ఆయన క్షమిస్తున్నాడు కనుక ఆయన భరిస్తున్నాడు. మనం కూడా అలాగే ఉండాలని ఖచ్చితంగా చెప్పాడు కొత్త నిబంధనలో. ఏమంటున్నాడు? మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. ఉంటున్నారా చెప్పండి? ఉంటున్నారా కుమారులుగా? ఒక్కరినైనా క్షమించారా? చెప్పగలరా మీరు? ఒక్కరినైనా క్షమించావమ్మా పలానా వాళ్ళని మీరు నాకు చెప్పొద్దులే అంటే ఒకరిని క్షమించాము అని చెప్పగలరా? పని లేదమ్మా, నేను ఎవరిని క్షమించలే ఇంతవరకు, నాకు అలాంటి మైండ్ రాలేదు. ఎందుకో నాకు తేడా వస్తే మామూలుగా ఉండదు అని అనుకుంటున్నారా? నా దగ్గర మోసం చేస్తే అసలు మామూలుగా ఉండదు. నన్ను కనుక కొంచెం ఏమన్నా ఇబ్బంది పెడితే వాళ్ళకి మామూలుగా ఉండదు. అది దేవుని మనసు కాదు. నీవు కుమారుడై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు. కొంతమంది క్వశ్చన్ వేస్తారు, మరి అలాంటి చేస్తే ఏం చేయాలమ్మా, మరి అలాంటి ఇబ్బంది పడితే ఏం చేయాలమ్మా అంటారు. అది కూడా ఆన్సర్ చెప్తున్నాడు. మీ శత్రువులనేమో ప్రేమించండి, మిమ్మల్ని హింసిస్తున్నారే మాటల చేత క్రియల చేత నష్టపరిచి గాయపరిచి వాళ్ళ కోసం ఏం చేయాలంట చెప్పండి? ప్రార్థన చేయాలి. చేస్తున్నామా? ప్రార్థన చేయము. గొడుగుతా, సనుగుతా, తిడతా, శపిస్తా వాళ్ళని ఉంటాం. అది కూడా దేవుని బిడ్డ లక్షణం మాత్రం కాదండి.
ఎవరినైనా సరే సొనగొద్దు, గొనగొద్దు, శపించొద్దు. శపిస్తే అది నీకే రిటర్న్. తెలుసా లేదా నీకు? నీ శత్రువునైనా నువ్వు ఎవరినైనా సరే నిన్ను నీవు నిందించుకున్నా, నా బతికింతే, నా కర్మ ఇంతే, నాకు ఇంతే అంటారు కొంతమంది. వాళ్ళకి అలాగే ఉండిద్ది. మన్నోడితోనూ మనం తిట్టుకోకూడదు, మన్నోడితో ఇతరులను కూడా నీకు అట్టవిద్ది, నీకు అంతే అవ్వాలి అలా అంటారే. అది కూడా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి కదా అయ్యేది, మనకి ఫస్ట్ అయింది. అందుకే దీవించండి, దీవించండి, దీవించండి. మీరు దీవించలేని దేవుడు ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాడు. అది తర్వాత వచ్చిన ఏమంటున్నాడు? ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపజేస్తున్నాడు కనుక ఆయనే సూర్యుడి యొక్క వెలుగుని అందరికి వస్తుంది. హంతకులకు వచ్చింది, దొంగలకు వచ్చింది, వ్యభిచారులకు వచ్చింది, మంచి వాళ్ళకి కూడా వచ్చింది వెలుగు. ఓన్లీ మంచి వాళ్ళకి వచ్చి మిగతా వాళ్ళకి చీకటిగా ఉంటుందా? అలా ఉన్న చోట చెప్పరేంటమ్మా? నోరు తెరిచి చెప్పండి, రెస్పాండ్ అవ్వండి. అందరికీ కూడా ఒకేలా ఆయనే ఇస్తున్నాడు. మనకేంటి? సృష్టికర్త ఆయనే ఇస్తున్నప్పుడు మనకేంటి? ఆయనే చూసుకుంటాడు. ప్రార్థన మాత్రమే చేయాలి మనం. తర్వాత ఇంకా ఏమంటున్నాడు? మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలమో కలుగును. ప్రేమించిన వాళ్ళకై ప్రేమ చూపిస్తే మీకేంటి ఫలం ఏంటి? ఇక్కడ ఫలమేమో నీకు వచ్చిద్దేమో ఒకవేళ, అక్కడ ఫలం మాత్రం ఏమీ రాదు. అక్కడ ఫలం కోసం ప్రయాసపడాలి, పైన ఉన్న వాటినే వెదకాలి. మనం పైన ఉండేవాళ్ళం, ఎప్పటికైనా వెళ్ళిపోయి పైన ఉండవలసిన వాళ్ళం. ఇక్కడ ఉండం కదా, మన యొక్క రాజ్యం ఇది కాదు కదా. ఇప్పుడు అందరు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఉన్న మన ఇల్లు, పక్క ఫ్లాట్లలో ఇల్లు కట్టుకుని వాటర్ ఫెసిలిటీస్, కూరగాయలు షాపులు పెట్టుకుంటామా? ఇక్కడ వచ్చి ఆరాధన చేసుకుని వెళ్ళిపోతాం. అలాగే బస్సు ఎక్కుతాం, ఆ బస్సులో నీట్గా తుడిసి తడిగొట్టేసి చేస్తామా? నీట్గా ఎక్కుతాం, మళ్ళీ దిగిపోతాం. మనకు తెలిసి ఏదో రోజు మనం వెళ్ళిపోవాలి మన గమ్యదాగానే. ఇక్కడ కూడా మనం శాస్త్రం కాదు కదా. దేవుడు అన్నాడు, మిమ్మల్ని భూమి మీదకి పంపిస్తున్నాను, మీరు కొన్ని రోజులు అక్కడ ఉండి మీరు ప్రయాణికులు, మీరు యాత్రికులు కనుక మీరు మళ్ళీ రిటర్న్ నా దగ్గరికి రావాలి, ఈలోగా మంచి సంపాదించుకొని రండి, మంచి సాక్ష్యం సంపాదించుకొని రండి అని పంపించాడు. అంతే. దానికి మనం ఇక్కడ ఏదో శాస్త్రంగా ఉన్నట్టు ఆస్తులు, బిల్లు, బంగారాలు, పొలాలు ఉన్నాయని ఒక గొడవ, లేకపోతే ఒక గొడవ, ఏదో ఇక్కడ మనం దేవుడు శాస్త్రంగా ఉంచినట్టు అలా ఎప్పుడు మనం ఉండకూడదంట. మనం ఇక్కడ ఏమంటున్నాడు? ఫలము కలగాలి. ఎప్పుడు కలిగింది ఫలం? క్షమించినప్పుడు, దీవించినప్పుడు. నిన్ను బాగా ఒకరు నష్టపరిచారు, ఇబ్బంది పెట్టారు, వాళ్ళు శపించవలసిన వాళ్ళే. కానీ ఏం చేయమంటున్నాడు దేవుడు? క్షమించి వదిలిపెట్టేసే, లేదా నీకు ఇంకా దీవించాలంటే దీవించు, లేదా వదిలే. ఎందుకంటే ఫలం ఎక్కడ కలిగిద్ది అక్కడ. అన్నిలు కూడా అలాగే చేస్తున్నారు. ఇప్పుడు బయట వాళ్ళు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు కూడా వాళ్ళకి మేలు చేస్తే మేలు చేస్తారు, తేడా వస్తే వాళ్ళు తేడాగానే ఉంటారు. అలా నువ్వు కూడా చేస్తే, దేవుణ్ణి ఎరిగిన నువ్వు కూడా అదే పందాలు వెళ్తే ఇక దేవుడికి నమ్ముకున్న వాళ్ళకి తేడా ఏముంది అంటున్నాడు దేవుడు. ఏంటి మనం ప్రత్యేకంగా ఏం చూపించగలం దేవుడికి? చెప్పండి. మన ప్రత్యేకత ఏంటి? వాళ్ళలాగే మనం ఆశించి, వాళ్ళలాగే మనం ఆవేశపడిపోయి, వాళ్ళలాగా మనమే ప్రవర్తించి, మనలో ఆ ప్రత్యేకత ఏది? ఆ తేడా ఎలా తెలిసిద్ది? ఇప్పుడు రాజుగారి కొడుకును మామూలు జనాలకి తేడా తెలిసిద్దా లేదా? చెప్పండి. రాజుగారి కొడుకు ఎలా ఉంటాడు? మంచి రాజవస్త్రాలు, కిరీటము, ఒక కత్తి, ఒక గుర్రం, ఒక ఏదో ఒకటి ఉండదుగా, ప్రత్యేకత ఉంటుందిగా. చూడంగానే ఈ రాజకుమారుడేమో అనుకుంటాం. అలాగే దేవుని బిడ్డలమైన మన లోకానికి ఎలా కనిపించాలి? రారాజు బిడ్డలుగా మనం కనబడాలి. మనం అలా కనపడతలేదు అంటే మనం ఈ లోక సంబంధమైన బిడ్డలనే మనం అలాగా ఆవేశపడిపోయి అలాగా తిట్టినోళ్ళని తిట్టి ఏం ప్రయోజనం? ఫలం ఏంటి? మిమ్మల్ని భూమి మీదకి పంపించాము, ఏంటి ఫలం ఏంటి అంటున్నాడు దేవుడు ఇక్కడ. మీకు ఏమి ఫలం కలిగిద్ది? అందరిలాగా మీరే అట్టు పెట్టినాము, ఏమంటారు, అట్టున్నర పెట్టాలంటారు. అది ఈ లోక సమత. అవి మరి నాకు కూర వేసింది మొన్న, నేను కూడా కూర వేయాలి. అదా? వాళ్ళు మన పెళ్ళికి ఒక 20 రూపాయలు చదివించారు, నేను కూడా వెళ్ళి ఒక 20 రూపాయలు చదివేస్తాను. అదా? అదే లోకానుసారంగా ఆలోచించి ప్రతి వాళ్ళు ఆలోచించింది. మనం ఎప్పుడు కూడా వాళ్ళు ఎంత చేశారో దానికి మనం చేయాలనుకోవడం కాదండి. వాళ్ళు ఎంతైనా చేయండి, నీ స్థాయిని బట్టి, నీకు ఆ రోజు ఉన్నదాన్ని బట్టి నువ్వు చెయ్యి. వాళ్ళు చేశారా లేదా నువ్వు ఆలోచించి లెక్కలు వేసావా, నీ లెక్క దేవుడు వేస్తాడు అక్కడ. ఆయన లెక్కేయడం మొదలెడితే మనకు ఆగిపోద్ది. అందుకే ఎప్పుడు కూడా ఎవరికైనా మేలు చేసేటప్పుడు, ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు వాళ్ళ ఆ రోజు ఎంత ఇచ్చారు, లేదా వాళ్ళ రోజు కష్టంలో ఉన్నప్పుడు ఏమన్నారు, వచ్చారా, హాస్పిటల్కి వచ్చారా, చూసారా? లేకపోతే ఇలా మన లెక్కలంట వేసుకోకూడదంట.
మనం ఏం చేయాలంటే మనం ఆ టైంలో ఏం చేయగలమో అది చేయాలి. ఒకవేళ నీ దగ్గర ఏమి లేదా, నో ప్రాబ్లం, దేవుడికి తెలుసు, భయపడవసలా. లేదా నీ దగ్గర ఉన్నంతా నువ్వు చేయగలిగింది చెయ్యి, దేవుడు చూస్తాడు, ఫలము దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అంతేగాని వాళ్ళతో వాళ్ళు మనకేం చేశారు, వాళ్ళు మనకు గొడవకు వచ్చినప్పుడు సపోర్ట్ వచ్చారా, లేకపోతే వాళ్ళు మనకు మేలు చేశారా, వాళ్ళు మనకి ఎంత ఇచ్చారు, వాళ్ళు మనం లేనప్పుడు బిర్యానీ పెట్టారా పిల్లలకి, మనం కూడా వాళ్ళ పిల్లలకి బిర్యానీ పెడదాం, ఈ లెక్కలు వేసుకుంటారు కొంతమంది. లెక్కలేయద్దు. నువ్వు వాళ్ళు చూశారు, మంచిది, దేవాని స్తోత్రం. వాళ్ళకి ఒకవేళ నిస్సహాయ స్థితిలో ఉంటే వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే నువ్వు చేసి అంతే. లేదు ఒకవేళ నీకు ఎవరు ఏం చేయలేదు, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు ఎప్పుడు తిడతారు, కానీ వాళ్ళు కనుక నిస్సహాయ స్థితిలో ఉంటే ఖచ్చితంగా మనం వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా మనం చేయగలిగింది వాళ్ళకి చెయ్యాలంట. అది దేవుడు చెప్తున్నాడు. ఫలము కలగాలంటే ఎక్కడ కలగదు ఫలం, అక్కడ ఉంటుంది మన ఫలం. హల్లెలూయా. ఉంటుందా చెప్పండి. నమ్మకం ఉందా? ఉంటుందని నేనైతే అట్లా చేస్తాను. నా భర్త ఏంటంటే నాకు ఇక్కడ ఏమీ చూసుకోను, నా దగ్గర ఇప్పుడు సపోజ్ వాళ్ళు 1000 రూపాయలు వేసారనుకో, నా దగ్గర 1000 రూపాయలు లేదా 1000 వేసారు, 1000 వేద్దాం, లేదా 1500 వేద్దాం అని ఏమన్నది. నా టైం కాదు, నా దగ్గర 2000 ఉంటే 2000 వేస్తా, 500 ఉంటే 500 వేస్తా. అలాగే అవతల వాళ్ళు ఏమన్నా చేశారనుకో, వాళ్ళకి సేమ్ మళ్ళీ అయ్యో చెయ్యాలి ఆ మైండ్ ఏమి ఉండదు. వాళ్ళ ఒకవేళ ఆ టైంలో నాకు ఏదో ఉంటే అదే చేస్తాను. లెక్కలు వేసుకోకూడదు, బేరాలు ఆడుకోకూడదు మనతో మనకు. అది దేవుని పెట్టే లక్షణం ఏమాత్రం కాదు. అందరూ ఇస్తున్నారు కదా, మనం ఏదో ఒకటి ఇద్దాం అనుకున్నారు. ఎవరో మొన్న చెప్పే వాక్యం, అననీయ సప్ఫీరా, వాళ్ళు లోకానుసారంగా ఆలోచించారు. అందరూ తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడుతున్నారు కాబట్టి మేము అందరికి తెలిసినట్టుగా ఇద్దాము, లేకపోతే వాళ్ళు మమ్మల్ని ఏమైనా అనుకుంటారేమో. ఎవడు అనుకోడు, అనుకుంటే దేవుడు చూసుకుంటాడు, అది వదిలేయండి. మన హృదయపూర్వకంగా దేవా అందరూ కాదు, నాకు నువ్వు మేలు చేసావు, నేను నా వంతుగా నేను ఇస్తా అనే మైండ్తో ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు తప్ప, లేకపోతే అది అంగీకరించబడదు. ప్రతిదీ దేవుడికి ఇచ్చేదైనా బయట ఏదైనా మేలు చేసేదైనా మనం ఎప్పుడు లెక్కలు వేసుకోకూడదండి. దేవా ఈరోజు నాకున్న స్థితిని బట్టి నేను చేస్తున్నాను అంతే. ఫలము కలగాలంటే ఎక్కడ ఫలము? ఇక్కడ ఫలం కాదు, ఆకాశంలో దేవాది దేవుడి దగ్గర మనకి ఫలము కలగాలంటే. అందుకంటున్నాడు, మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయచున్నది. నేను ఏమి ఎక్కువ చేస్తున్నారు మీరు? వందనం చేసిన వాళ్ళకి వందనం అంటారు, అవునా? కొంతమంది వందనం చేసినా వందనం చేయరు, మొహం తిప్పుకుంటారు. అప్పుడు ఏంటి, మనం ఏమనుకుంటాం, వీళ్ళకి ఇంకోసారి వందనం చేయకూడదు అనుకుంటాం, అవునా? మనగారు అంతేనా అనుకునేది? మనం సైకలాజికల్గా ఆలోచించండి. మొన్న వందనం చేసినప్పుడు వందనం చెప్పలేదమ్మా, అది తిప్పుకుంది, అందుకే నేను ఈసారి వందనం చెప్పను. వాళ్ళకే మళ్ళీ 10 సార్లు చెప్పాలంటే వెళ్ళి వందనం అమ్మ, వందనం అమ్మ, వందనం అమ్మ. ఎంత పెరిగిపోతుంటుంది నీ అకౌంట్ పైన. దేవుడే ఆస్తుంటాడు నీకు మార్కులు. ఆ తిప్పుకున్నాకి డౌన్ అవుతూ ఉంటాయి, చెప్పే వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. అందుకని ఒకళ్ళతో మనకు అనవసరం, మనము దేవుడి దృష్టిలో ఎలా ఉన్నాం మనం చూసుకోవాలి. అదే అంటున్నాడు, వందనం చేసిన వాళ్ళకే వందనం చేసి, అట్టి పెట్టిన వాళ్ళకైనా అట్టి పెట్టి, నీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకైనా డబ్బులు ఇచ్చి, నీకు సాయం చేసిన వాళ్ళకైనా సాయం చేస్తే ఏంటి ప్రయోజనం ఏముంది? దానివల్ల ఏంటి ఉపయోగం ఏం లేదు. నీకు ఉపయోగం ఏమో, కాదు దేవుడికి ఏం ఉపయోగం ఉండదు. నువ్వు అలా చేయకూడదు అంటున్నాడు. ఎలా చేయాలి మరి అంటున్నాడు? చూడండి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉంటుంది. ఇంకా రోమా 13:8 తీయండి ఫాస్ట్గా. రోమా 13:8. రోమా 13:8. ఎట్లా ఉండాలి దేవుడు? చెవి కలిగిన వాడు ఆత్మ సంగముతో చెప్తున్న మాట వినుగాక. ఆమె చదవండి. ఒకరినొకడు ప్రేమించటంలో తప్ప మరేమి ఏం చెప్తున్నాడు? అచ్చి ఉండొద్దు అంటే ఏంటి? అప్పు ఉండొద్దు అని అర్థం. మనం అప్పులు మామూలుగా చెయ్యము. ఏం అప్పులు అయ్యి? డబ్బులు అప్పులు. ఆ డబ్బులు అయితే అవి కాదంటే ఆటి గురించి నువ్వు పెద్ద ఫీల్ అవ్వకు. మనం ఎవరికైనా మెయిల్ చేశారు నాకు, వాళ్ళకి నేను అంత మేలు చేయలేకపోతున్నాను, నేను ప్రేమించలేకపోతున్నాను, అసలు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు, ఎంత సహాయం చేస్తున్నారు, వాళ్ళకి నేను అలా చేయలేకపోతున్నాను, ఇంకా నేను వాళ్ళకన్నా ఎక్కువ ప్రేమించాలి అనే మైండ్ అంతా ఉండాలంట దేవుని బిడ్డలైన వాళ్ళకి. వాళ్ళు ఎంత చేశారో అంత చేయడం కదా, అంతకు మించి చేసే మనసు ఉండాలి, అచ్చి ఉండాలి. ఏ విషయంలో అచ్చి ఉండాలి?
ఉమ్. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలో పడినట్టును ఆకలితో నిండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. మాకు ఫాస్ట్ చదివేది ఎట్లా నువ్వు కొంచెం చక్కగా క్లారిటీ చదవండి. దీన స్థితిలో ఉండ ఎరుగుదును, ఆ, 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 ఆ. నేర్చుకొని అన్నాను. ఏం నేర్చుకోవాలంట దేవుని బిడ్డలు చెప్పండి ఇప్పుడు. ఏం నేర్చుకోవాలి? క్షమించడం నేర్చుకోవాలి, ప్రేమించడం నేర్చుకోవాలి, ఏ స్థితిలోనైనా ఉండడం నేర్చుకోవాలి. నేను అట్లా ఉన్నానండి, అక్కడ అసలు నా వల్ల కాదండి, ఇక్కడ నాకు ఈ తిండి నాకు సెట్ అవుతుంది. కొంతమంది చెప్తారు నాకు అది చేయాలండి, అసలు అబ్బో ఆ రేట్లో నీకు కట్టనండి. చుట్టాలండి వెళ్తే అబ్బో వాళ్ళ ఇంటికాడ ఉండలేమండి, చర్చికి వస్తే అబ్బో అక్కడ ఉండలేమండి, అందరూ స్నానాలు చేస్తారు చేయాలి, అక్కడ చాలా చిరాకు ఉంటుందండి. ఏ స్థితిలోనైనా ఉండగలిగినోడే దేవుని బిడ్డ. ఆకలితో ఉన్నాం ఆ రోజు, నేను దేవుడు ఆకలితో ఉంచాడా, దేవుడు ఎందుకు నాకు ఈరోజు ఏమి ఇవ్వలేదో దేవా స్తోత్రం అని చెప్పి ఉండాలి. అంతేకాదు దేవుడు నాకు వాళ్ళే చూస్తే బిర్యానీ వేసుకొని తింటున్నారు, నేను చూస్తే నాకు పచ్చడి మెతుకులా ప్రభా అనే అడిగేవాడిగా ఉన్నవాడు దేవుని బిడ్డ మాత్రం కాదండి. గుర్తుపెట్టుకోండి, నీకన్నా ముందు శత్రువు ఒకవేళ నీకన్నా వాళ్ళు బాగా డెవలప్ అవ్వచ్చు, లేదా నీకన్నా నీ పక్కన ఫ్రెండ్ బాగా డెవలప్ అవ్వచ్చు. నువ్వు డెవలప్ అవ్వకపోయినా కూడా ప్రభా ఏ స్థితిలోనైనా ఒకవేళ నా స్థితి ఇది నీ చిత్తమైతే నేను ఉంటానయ్యా, నేను వెయిట్ చేస్తాను ఆశీర్వదించదాకా. అది ఏ స్థితి అయినా. సంపన్న స్థితిలో ఉన్నాడంట పౌలు గారు, లేమిడి స్థితులు తెలుసు ఆయనకి, ఆకలి తెలుసు, కడుపు నిండడం తెలుసు. నీకు తెలుసా అన్ని స్థితులు? నీకు తెలుసా కొన్ని స్థితులు వస్తే నువ్వు తట్టుకోలేవు, కొన్ని స్థితులు వస్తే నువ్వు దేవుడికి ప్రార్థన చేయవు, కొన్ని స్థితులు వస్తే అయ్యో నాకు ఎందుకు ఇచ్చావు ఇలాంటి పరిస్థితి అని దేవుడిని క్వశ్చన్లు వేస్తాం మనం, దేవుడిని నిలదీస్తాం మనం. కానీ పౌలు గారు అంటున్నాడు అన్ని స్థితుల్లో నువ్వు నేర్చుకోవాలి, దేవుడు అన్నీ నేర్పిస్తాడండి, అన్నీ నేర్పిస్తాడు. ఒంటరితనం నేర్పిస్తాడు, ఆకలి ఒకరోజు కడుపు నిండా అన్నం అంటే అన్నీ ఉంటే కానీ తినే అవకాశం ఉండదు, ఆకలిగా ఉండడం నేర్పిస్తాడు. లేదా ఏమి ఉండవు ఆ రోజు అయినా సరే అది కూడా నీకు నేర్పిస్తాడు. కొన్నిసార్లు నువ్వేమి చేయకపోయినా నేను అందరూ మాట్లాడేలాగా నిందించేలాగా ఆ ఎక్స్పీరియన్స్ కూడా నీకు ఇస్తాడు దేవుడు. కొన్నిసార్లు నేను ఒంటరిగా నడిపిస్తాడు, అసలు ఎవ్వరు తోడుండరు, అందరూ ఉంటారు, బంధువులు ఉంటారు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, కానీ ఎవ్వరు తోడుండరు ఆ టైంలో. ఆ ఒంటరితనాన్ని కొన్నిసార్లు రోగం అనుమతిస్తాడు. స్థితులు, అన్ని స్థితుల్లో కూడా ఏం చేయాలి మనం? సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నానని పౌలు గారు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆయన ఎవరో తెలుసా? అన్ని విషయాల్లో కూడా ఆయన జ్ఞానం కలిగిన వాడు, ఆయన ఒక రోమ పౌరసత్వం కలిగిన వాడు, ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చిన వాడు. చరిత్రకారులు చెప్తారు ఆయనకు ఆ రోజుల్లోనే 4 ఓడలు ఉన్నాయంట. ఎన్ని ఓడలు? 4 ఓడలు ఉన్నాయంట. అంటే ఒక ఓడ టిక్కెట్ కూడా కొనలేము మనం, కొంటారా? ఎంత ఉంటుంది? ఫ్లైట్లోనే, అది కూడా లగ్జరీసే. ఇప్పుడు షిప్లో వెళ్ళాలంటే కూడా నువ్వు ఆ స్థితిలో ఉండడానికి ఇష్టపడాలి. ఏంటి సిగ్నాగరు, వర్షం వస్తుంది తడిసిపోతాను చర్చికి వెళ్ళను అనకూడదంట. తుఫాన్లో కూడా వచ్చావు కదా నువ్వు, ఫంక్షన్కి అయితే ఆగవు, తుఫాన్ అయినా వెళ్తాం. వాళ్ళు ఏమని అనుకుంటారండి, మళ్ళీ ఫీల్ అవుతారు. చర్చికి అయితే తుఫాన్ అట్లే వర్షం అట్లా కూర్చో, ఎక్కడికి వెళ్తావు అంటారు. వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళినవారు లేదా అలాంటి వాళ్ళు. హెల్త్ వల్ల ఇప్పుడు నాకు వెళ్ళకపోతే ఏంటి నష్టం? ఒంట్లో బాగాలేదుగా, దేవుడికి తెలీదా? మరి ఫంక్షన్కి చుట్టాలింటికి కింద మీద పడతా లేపుతా, బస్సులు అందకపోయినా ఏలాడుకొని, ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు మా పెళ్ళికి ఎంత పాపం వచ్చి చేశారండి, మరి వెళ్ళకపోతే ఎట్టా? మరి దేవుడు చేయలేదా? దేవుడు లేపలేదా ఒంటరితనంలో? దేవుడు రోగం మీద స్వస్థత ఇవ్వలేదా? దేవుడు నిన్ను ఎన్ని శోధల నుండి, ఎన్ని అపాయాల నుండి ఆయన తప్పేస్తున్నాడు, ఎన్ని 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 కాపాడుతాడనండి. మన వాళ్ళ శారణలో ఆయన ఫోన్ చేశాడు ఒక నైట్, శ్రీకాంత్. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, ఒక విషయంలో ఆ అబ్బాయి కొంచెం టెన్షన్ వచ్చేసింది.
ఏంటా టెన్షను? ఏం చెప్పాడంటే తను అందరికీ ఏమంటారు మెడిసిన్ ఇస్తాడు కదా, తను కొన్ని ఊర్లు ఒక 2-3 ఊర్లు తన చేతిలో ఉంటాయి. ఆ 3 ఊర్లు తనే చూసుకోవాలి. అయితే పల్లెటూరులోనే తన జాబు. పొద్దున్న లేస్తే పల్లెటూరులకి వెళ్ళి గైడ్ చేసుకోవడం, వాళ్ళకి మంచి చెడ్డ చెప్పడం, వాళ్ళకి డైట్ చెప్పడం, అలా ఇది. అయితే తను మాట్లాడుతున్న ఒక వ్యక్తి చనిపోయింది. తను అంతకు ముందు రోజు పలకరించాడు, 2వ రోజు చనిపోయింది. ఏంటి చనిపోయిందంటే ఆమెకి జ్వరం వచ్చింది, టైఫాయిడ్ జ్వరం వచ్చి చనిపోయింది అన్నది. అదే జ్వరం వస్తే చనిపోవడం ఏంటి? అదేనా నాకు చెప్పాలి కదా, రేపు నన్ను నా అధికారులు అడుగుతారు కదండి, మీరు ఎందుకు చెప్పలేదు జ్వరం వచ్చిందని? జ్వరం వస్తే నేను మెడిసిన్ ఇచ్చేవాడిని కదా, నేను అడుగుతున్నాను కదా రోజు, ఎవరికైనా జ్వరాలు ఉన్నాయా, ఎవరికైనా ఇంట్లో ఎలా ఉందని అడుగుతున్నాను కదా, మీరు నాకు ఎందుకు చెప్పలేదు? నిన్న మొన్న కూడా మాట్లాడింది, ఆమె ఏం చెప్పలేదు, బాగా మాట్లాడింది, యాక్టివ్గా ఉంది కదా అని అన్నాడంట. అప్పుడు ఆ ప్రెసిడెంట్ గారు వాళ్ళ వైఫ్ చనిపోయింది కూడా, ఆ ఊరు ప్రెసిడెంట్ గారి వైఫ్. అమ్మ తీసుకెళ్ళి పక్క తీసుకెళ్ళి, అయ్యా అదేం కాదు కానీ ఆమెకి చాతపడి చేశారయ్యా, అందుకే చచ్చిపోయింది అన్నాడంట. ఈ అబ్బాయి దాన్ని జీర్ణించుకోలేపాడు, ఎందుకంటే ఈ అబ్బాయికి అలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. చేతపళ్ళు, దెయ్యాలు కొంతమంది నమ్మరు కదా. తిని అనుకున్నాడు, ఇదేంటి ఇంత బాగా మాట్లాడింది, చక్కగా పలకరేస్తుంది, సడన్గా ఇట్లా ఎలా చనిపోయింది అంటే ఏదో శక్తులు బయట ఉన్నాయి అని తను తట్టుకోలేక భయం వేసి ఒక రకమైన కలవరం వచ్చేసి ఫోన్ చేశాడు. అమ్మ ఇలాంటివి ఉంటాయా, నాకేంటోలా ఉంది, ఏదోలా ఉంది, ఏదో ఒక టెన్షన్గా ఉంది, గుండెల్లో దడగా ఉంది, నేను ఎప్పుడు నేను వినలేదు అంటే. ఎందుకు ఉండవయ్యా, మనకి తెలియని శక్తులు, కొన్ని కోట్ల శక్తులు బయట మనల్ని ఏం చేస్తే అటాక్ చేయడానికి రెడీగా ఉంటాయి, కానీ మన చుట్టూ ఏముంటుంది? దేవుడి కంచి ఎంత అది కాపాడుతున్నాడో అది మనకు తెలియదు. ఇలా ఉంటుంది, ఇలా ప్రార్థన చేసుకో అని అబ్బాయికి చెప్పినప్పుడు, ఓకే అమ్మ నాకు నెమ్మదిగా ఉంది, నేను ప్రేయర్ చేసుకుంటాను అని భార్య భర్తలందరూ ఎక్కిపించి ప్రేయర్ చేసుకున్నాక నెమ్మది వచ్చిందని చెప్పారు. అలా మనకు కనబడి మనకి ఎన్ని అటాక్లు మన జీవితంలో ఉంటాయో తెలుసా? అంటే మనకు జరిగాక అప్పుడు మనం తెలుసుకునేది. మరి ఎన్నిటి నుంచి దేవుడు కాపాడుతున్నాడే, ఆయన మనం లెక్క చేయమా? ఆయన అంటే లెక్కలేదా? దేవుడు అంటే లెక్కలేదా? బంధువులను వదిలేమని నేను చెప్పట్లా, కానీ అదే ఇంపార్టెంట్. దేవుడికి కూడా అంతకన్నా ఎక్కువ ఇవ్వాలి. చూస్తారు, రేపు నెల నాది సేవలోకి వచ్చిన రోజు ఉంది, ఎంతమంది వస్తారు అసలు ఒక్కరు చెప్పలేదు. చూసారా, అమ్మగారు ప్రార్థన చేస్తే మేలు పొందాము, అమ్మగారు ప్రార్థన ద్వారా మేము దేవుడిలో మరి ఎదుగుతున్నాము అని నమ్మకం, మీకు ప్రేమ ఉంటే నా మీద వస్తారు ఖచ్చితంగా కదా. మగలు చెప్పాలి, ఆడలు కాదు. అలా అసలు మామూలు కాదు. ఆ రోజు సెలవు లేదమ్మా, ఆ రోజు కుదరలేదమ్మా, ఆ రోజు అదమ్మా అదమ్మా ఇదమ్మా. నేను కూడా మీరు ఫోన్ చేస్తారు కదా ఏదో ఒకటి, అప్పుడు నేను కూడా చెప్పనా, అమ్మగారు ఫోన్ ఎత్తపోతేనే కొంతమందికి ఎంత కోపాలు వచ్చేస్తాయో, అమ్మగారు ఫోన్ ఎత్తలా, మరి మీరు రాకపోతే నాకెంత బాధ వేస్తుంది. అమ్మ అదమ్మా ఇదమ్మా అని ఎన్ని చెప్తారో సాకులు. ఏం ధనేష్, రేపు స్తుతికోవటం సేవలోకి వచ్చిన రోజు నాది. అంటే ఎప్పుడు ఫస్ట్ తారీఖు నేను దేవుని యొక్క అభిషేకం తీసుకోవడం జరిగింది. కానీ 2వ తారీఖు అందరికీ సెలవు కదా అని నేనే ఒక మెట్టు దిగి, మళ్ళీ రాను కదా సెలవులు అయిపోతే అని, సెలవులు ఇస్తేనే వస్తారని ఆ రోజే పెట్టుకుంటా. ఆ రోజు కూడా రారు కొంతమంది. బాధ వేస్తుంది నాకు. ప్రభా ఇంత వాళ్ళ కుటుంబంలో ఏది సమస్య వచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేసిన ఎత్తుతా నేను. ఇక్కడ ఎవరైనా సరే అర్ధరాత్రి ఫోన్ ఎత్తలేదు అమ్మగారు అని చెప్పగలరా? ఒక్కళ్ళైనా చేసిన వాళ్ళు ఎంతమంది చెప్పండి. చేతులు చూపించండి. మేము ఇక మిడ్ నైట్ ఫోన్లు చేసి ప్రే చేయించుకున్నాం వాళ్ళు. ఏ టైంలో చేసిన ఖచ్చితంగా ఆన్సర్ చేస్తా. ఒకవేళ నేను ఏదైనా ప్రేయర్లో ఉంటే బయటికి వెళ్తే అయినా కాల్ బ్యాక్ చేస్తా. రేపు స్తుతికోట ఉంది, ఎంతమంది మీ ప్రేమను మరి చూపిస్తారో చూస్తాను నేను కూడా. హల్లెలూయా. ఏం చెప్తున్నా, దేవుడి యొక్క కాపుదల మనకుంది, దేవుడి యొక్క కరుణ మనకుంది, దేవుడి యొక్క సహాయం మనకుంది. ఆపదలో ఆయన మనల్ని ఆదుకున్నాడు. ఆయనకి ఇంపార్టెంట్ ఇవ్వకుండా బంధువులకి, ఆటకి, ఫంక్షన్లకి అంతా రిస్క్ చేస్తారు. ఆ రిస్క్ ఏదో దేవుడి మందిరానికి రావడానికి దాని ఫలం నువ్వు పొందుకుంటాం. దానికి వెళ్ళడం వల్ల ఏముండదు. అక్కడ అంతా రిస్క్ చేసి వెళ్తే లేదోటి అంటే మళ్ళీ దేడుచుకుంటూ రావడమే కొంతమంది.
ఇంత రిస్క్ చేసి వచ్చా, ఇట్లా అనేసింది, కనీసం పలకరించలేదు, కనీసం పంచేయలేదు, కనీసం పట్టించుకోలేదని మళ్ళీ ఫీల్ అవుతా ఇంటికి వస్తారు. కానీ దేవుని మందిరంకి వచ్చినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా నేను నింపి నేను నిండాలుగా ఆశీర్వదించి ఆయన పంపిస్తున్నాడు. హల్లెలూయా. అలాంటి ఒక దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. దేవుణ్ణి మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. చూద్దాం, అదే సామెతలు సరే 25-21 నీ పగవాడు ఆ, ఆకలి కొనిన ఎడల నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వానికి భోజనం పెట్టు. వానికి భోజనం పెట్టు, తప్పికొనిన ఎడల దప్పిక కొనిన ఎడల వానికి దాహం. దాహం ఇవ్వు. హల్లెలూయా. చెప్పాలందరూ నీరసం, నేనేం తినలేదు, నాకే వద్దంటే మీకు ఎందుకని రావట్లేదు? పగవాడు ఆకలి కొంటే ఏం పెట్టమంటున్నాడు? నిప్పులు పోయమన్నాడు, వెళ్ళి ఎక్కిరెచ్చమన్నాడు, వెళ్ళి ఇదే దొరికింది సందు అని ఆడుకోమన్నాడా? భోజనం పెట్టండి అంటే వాళ్ళకి ఏదైనా, అదే భోజనమైనా మంచి భోజనం అంటే వాళ్ళ ఆదరణ కావాలా, ఆదరించు. ధైర్యం చెప్పాలా, ధైర్యం చెప్పు. వాళ్ళకి నెమ్మది కలగాల, మంచిగా ప్రేమగా మాట్లాడు. వాళ్ళకి సహాయం లేదా, నీ చేయగలిగింది నీ ఉన్న దాంట్లో చెయ్యి. అదే నీ పగవాడు ఒకవేళ అలా అంటే, హల్లెలూయా. పగవాడు అది చాలా కష్టం అండి. ఆడికి అట్టా కావాలి, వీడికి ఎట్టా కావాలి, నన్ను ఒకప్పుడు అట్లా అన్నారు ఇట్లా అన్నారు అనుకుంటా కూర్చుంటాను కాదు. నీ నోటీస్కి వస్తే మనం ఖచ్చితంగా ఏం చేయాలి? వాళ్ళని చేయగలిగింది వాళ్ళకి చెయ్యాలంట. హల్లెలూయా. చూద్దాం లాస్ట్గా మరి ఏంటి ఇంకా మరి మెట్ట అమ్మ మా పన్యాయం చేసిన వాళ్ళు పని ఎట్టా అంటారా? రోమా 12:18 ఫాస్ట్గా మీరు వదిలిపెట్టేయమంటారా? వాళ్ళు ఎంత నష్టపరిచారు, ఎంత నష్టపరిచారు, ఏం చేయాలమ్మా అలానే మరి అంటారు. క్వశ్చన్ దేవుడు ఆన్సర్ ఏంటమ్మా? సహోదరు రోమా 12:19 మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. పగ తీర్చుట నా పని. చెప్పండి ఈ మాట అందరూ. పగ తీర్చుట ఎవరి పని? మన పనా? మనం తీర్చుకుందాం పగ? అన్న వాళ్ళని అనాలి, ఎప్పుడు దొరుకుతారా చొత్త కూర్చుండవా? ఉన్నది పోద్ది ఈలోగా. దేవుడు ఆశీర్వాదం. అది నా పని అంటున్నాడు దేవుడు. నా ఇబ్బంది మనకేంటండి? ఇప్పుడు నా పని ఇక్కడ ఏం చెప్పండి? వాక్యం చెప్పాలి, మీకోసం కష్ట సుఖం ప్రార్థన చేయాలి, గైడ్ చేయాలి, అలా చేయకూడదమ్మా, ఇలా చేయండి అమ్మా, అలా ఇలా చేసుకోండి అమ్మా, ఇది నా పని. ఇదంతా వదిలేసి నేను లోంట చేస్తే ఎట్టుంటుంది చెప్పండి మీరు? అమ్మగారు అసలు వంట చేయడం ఏంటి? మనం వాక్యం చెప్పకుండా అక్కడ వంట చేసుకొని కూర్చుంది ఏంటి? ఇంట్లో మగవాళ్ళ పని ఏంటి చెప్పండి? వాళ్ళు వెళ్ళి అంటుల్లో ఎట్టుంటుంది? అంటుల్లో నువ్వు వెళ్ళవే బయటికి, ఈరోజు నా పనికి అన్నారనుకో, ఎట్లా ఉంటుంది చెప్పండి? మనకేం పని? ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. గాడిద పని గాడిద, కుక్క పని తెలుసా స్టోరీ? ఎంతమందికి తెలిసింది? ఏంటి ఎవ్వరికి తెలియదు, ఏం తెలియదా? మరి ఏం తెలుసుకుంటున్నారు? గాడిద పని గాడిద, కుక్క పని కుక్క చేయాలని కథ తెలియదా మీకు ఎవరికి? రావణమ్మ గారు ఏం చెప్పండి? గాడిద బరువులు మోసిద్ది, కుక్క కాపలా కాసిద్ది. కానీ ఒక రోజు ఈ రెండింటికి పోటాట అయిందంట. అసూయ వచ్చింది రెండింటికి, ఈగో ఫీలింగ్స్ అడ్డొచ్చినాయి. దేనికి? కుక్కకి గాడిదకి. దొంగడు వచ్చాడంట. ఈ కుక్క అనుకుందంట నేను అసలు మొరగను, దాన్నే బాగా చూస్తున్నారు, నేను సైలెంట్గా కూర్చున్నా, నాకు ఎందుకని కూర్చుందంట. ఈ గాడిద ఏం చేయాలి? దాని పని అది మొరగడం. సర్లే అది ఎట్టగా మొరగట్లేదు, నేనన్నా మొరుగుతాను అందంట. నిద్ర అంతా చెడగొడతాను, లేచి దాన్ని 4 వేసాడంట యజమాని. పడుకుందండి సైలెంట్గా, జ్వరం వచ్చి. పక్కేమో అట్ట అవ్వాలి నీకు. అట్లా ఎవరి పని అలా చేయాలి. నీకు దేవుడు ఏ పరిచయం ఇచ్చాడో అదే చెయ్యి. నీకు ఏ నైపుణ్యత నీకు ఉందో అదే నువ్వు చెయ్యి. నాకు ఈ పని, నాకు ఆ పని అయితే భలే చేస్తా, ఈ పని అయితే భలే చేస్తా. నీకు దేవుడు ఏ పని ఇస్తే ఆ పని చెయ్యి. పగ తీర్చుట నా పని. నీకు ఎవరి మీద పగ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది.
బాధ ఉంటుంది. మనిషి జన్మత్యం కాబట్టి బాధ ఉంటుంది. ఎంతమంది గాయపరుస్తారు, నష్టపరుస్తారు. వాడు 14 లక్షలు ఆపేశాడండి నాకు అంటారు. ఏంటండి 100, 200, 1000 ఇప్పుడు అలా అయితే వదిలేసేవాడిని. ఆ ₹1,00,000 ఎగ్గొట్టాడండి అంటాడు. దేవుడే అంటాడు, నేను చూసుకుంటాను రా, నువ్వు సైలెంట్ కొండరా. ప్రార్థన చేసినప్పుడల్లా నిలవబడి వాడి కోసం ఏం చేయాలంటే క్షమిస్తున్నానయ్యా, క్షమిస్తున్నానయ్యా, క్షమిస్తున్నానయ్యా అని చెప్పాలంట. ఎవరికి? దేవుడికి ఏం చెప్పాలంట? ఆ ₹1,00,000 ఎగ్గొట్టినండి క్షమిస్తున్నానయ్యా, క్షమిస్తున్నానయ్యా అని చెప్పాలంట. మనలో ఇంత చెయ్యయ్యా ఏదో ఒకటి ఆడికి తెచ్చివ్వాలయ్యా, నాకు నువ్వు చూసుకో ప్రభా, నువ్వు తీర్పు తీర్చయ్యా, వాడికి పడాలయ్యా, వాడు రావాలయ్యా వాడు అంటాం. దేవుడు అంటాడు, ఒరే బాబు నువ్వు క్షమించి వదిలిపెట్టరా, నేను చూసుకుంటాను అంటే, లేదు 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 నువ్వు నేనే చూడాలి, ఏదో ఒకటి చేస్తాను. సర్లే నేను చూసుకోవాలి కాబట్టి మరి తప్పదు కదా, సరే అన్నీ ఆశీర్వదిస్తాను, నీకు డబ్బులు ఇచ్చేటట్టుగా నీ పగవాడిని ఆశీర్వదిస్తా, వాడిని లేదా పైకి నీ కళ్ళ ముందే ఆడు బాగా ఎదుగుతాడు. ఎందుకని? మనం చేసే ప్రార్థన ఆడికి ప్లస్ అయింది. ఆడు బాగా ఎదిగి ఆ డబ్బు తెచ్చి మన మొహాన్ని పడతాడు. అలాగేనండి, వాళ్ళని క్షమించి వదిలిపెట్టి చూడు. చెప్తున్నా అనుభవంతో ఈ మాట. నువ్వేం చేస్తావు మహా అయితే 4 డైలాగ్ చేస్తావేమో, నువ్వేం చేస్తావు మహా అయితే 2 కొడతావేమో, కానీ దేవుడు రౌండ్ వేస్తే మాత్రం మామూలుగా ఉండదు తెలుసా. మొత్తం లైన్లోకి వచ్చేస్తారు. ఎవరైనా ఆయనకు అప్పగిచ్చేయి, ఆయన చూసుకుంటాడు. అది ఎవరైనా బంధువులైనా, శత్రువులైనా, తండ్రి వీళ్ళ వల్ల నాకు చాలా దుఃఖం కలిగిస్తున్నారు, వీళ్ళు నాకు చాలా బాధ కలిగిస్తున్నారు, వీళ్ళ ప్రవర్తన నా వల్ల కావట్లేదయ్యా, కానీ సన్నిధిలో మాట్లాడుతున్నాను, నేను నీకు అప్పగేస్తాను, చూసుకున్న వల్ల కాదు, నేనైతే వాళ్ళని క్షమిస్తున్నాను, నేనైతే వాళ్ళని పట్టించుకొని రోజు నుంచి ప్రేమిస్తాను, వాళ్ళతో మంచిగానే ఉంటాను, నా వల్ల కాదు ప్రభా, కానీ బాధ అని ప్రభు దగ్గర ఏడు, ఆయన చూసుకుంటాడు. అంతేగాని నువ్వు ఏదో ఒకటి చేయి ప్రభా, అలా అంత మాట అన్నారు. వాళ్ళని అసలు అట్లా ఎందుకు వదిలేస్తున్నావు? వాళ్ళు అంత నవ్వుతున్నారు, హ్యాపీగా ఉన్నారు, నేనే ఎడుతున్నాను, నాకే నవ్వుతున్నాయి, నాకే నష్టం జరుగుతుందని దేవుడితో మాట్లాడేటట్టుగా కొంతమంది అంటారు. పగ తీర్చుట నా పని. ఎవరి పని చెప్పండి? దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి అని అడుగుతున్నాడు దేవుడు. చోటు ఇవ్వమ్మా కొంచెం, నేను వస్తాను, నేను చూసుకుంటానండి. లేదు నేనే చూసేసుకుంటా మొత్తం. దేవుడికి చోటు ఇవ్వరు, వీళ్ళే హ్యాండిల్ చేసేయాలి, వీళ్ళే కుయుక్తిగా ప్లాన్ చేసేస్తారు కొన్ని, వీళ్ళ తెలివితేటలతో అజ్ఞానంగా ప్లాన్ చేసేస్తారు కొన్ని. ఆయన ఇంక అప్పచెప్పమని ఆయన చెప్తున్నాడు, నాకు చోటు ఇవ్వండి నేను చూసుకుంటానంటే ఇవ్వాలిగా వద్దా? నాకు చోటు ఇవ్వండి అని వాక్యం ఉంది. ఈరోజు నువ్వు వాక్యాన్ని విన్నావు కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకో, నీ శత్రువులు నేను బాధ పెట్టేవాళ్ళు వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు నేను ఫైనాన్షియల్గా నష్టం చేసినా, నేను పరువు విషయంలో నష్టం చేసినా, నేను కావాలని గెయిన్ చేసిన, ప్రభువు చెప్పు అయ్యా నువ్వు చూసి నీకే అప్పగిస్తున్నాను అయ్యా, అంతే. నువ్వు చూడచ్చు, నేను డైలాగ్ వేస్తాను, నేను ఏదో ఒకటి అంటా, వాళ్ళ గురించి ఇలా చేస్తా అలా చేస్తా, ఏమొద్దు, వదిలిపెట్టే. దేవుడికి అవకాశం ఇవ్వు. ఆయన అంటున్నాడు, నాకు అవకాశం ఇవ్వండి, నాకు చోటు ఇవ్వండి, నేను చూసుకుంటానా. దేవుడు ఉగ్రతకి మీరు చోటు ఇవ్వండి. దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి రావాలంటే నువ్వే ఆపేస్తున్నావు, నువ్వు చూసుకొని. దేవుడు ఉగ్రత వచ్చే అవకాశం ఇవ్వండి దయచేసి వాళ్ళకి. ఆయనకు అప్పగించండి, మీరు పట్టించుకోబాకండి, మీరు వదిలేయండి, క్షమించండి, వదిలేయండి, ఆయన చూసుకుంటాడు. లాస్ట్కి ఒక మాట చదువుకుందాం. ఇప్పుడు 10:13, 10:30 కూడా చదవండి ఫైనల్గా. అక్కడ కూడా ఏం చెప్తున్నాడు పౌలు గారు? ఇప్పుడు 10:30, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము ఇస్తునని మరియు తీర్పు తీర్చుననియు జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. మామూలు విషయం కాదండి. జీవము గల దేవుడి చేతిలో పడటం, వాళ్ళ చేతిలో పడద్దు, నా చేతిలో పెట్టుకుంటా అంటే ఏం చేస్తావు? నువ్వు ఏం చేయగలవు? ఎవరినైనా చిన్న పిల్లలను కూడా మనం ఏం చేయలేము. తిరుగుపడుతున్నారు ఈ మధ్యన. మన బిడ్డలకు చెప్పుకోగలమా? చెప్పి చూడు, మంచి చెడు వాడు వింటాడేమో. ఏంటి పద్దా ఇసుక్కుంటాడు, పద్దాకేంటి నాకు తెలియదా? మనం శత్రువులుగా తీసుకుంటాడు. మనం మంచి చెప్పిన, ప్రభా నా బిడ్డ మాట్లాడట్లేదు, నీ చేతికి పెడుతున్నా, అప్పచెప్పు. బిడ్డలైనా సరే ఆయన చూసుకుంటాడు. శత్రువైనా సరే, ప్రభా చాలా హింసిస్తున్నారు, ఇదిగో నీ చేతిలో పెడుతున్నారు, అప్పగించు, దేవుడు చూసుకుంటాడు. జీవము గల దేవుని చేతిలో పడటం భయంకరం. అది మామూలు కూడా ఆయనతో
అంతేగాని నేనే చూసుకుంటా అనద్దు. ఈ దావీదికి కూడా ప్రాబ్లం వచ్చిందండి. దావీదికి దేవుడు 3 ఆప్షన్స్ ఇచ్చాడు. మిమ్మల్ని అడుగుతా, ఇప్పుడు మీరు ఏం చెప్తారో చూస్తా. దావీదు ఒక పాపం చేసినప్పుడు దావీదు మీదకి దేవుడు కోపం వచ్చింది. ఏమంటాడంటే 3 కోరుకో, 3 ఒకటి ఏదైనా కోరుకుంటే నీకు అది ఇస్తా. ఏమిటది? ఒకటేమో రోగం, తెగులు, ఒకటేమో కరువు, దరిద్రం, ఒకటేమో శత్రువు నిన్ను తరుముతాడు. 3 నెలలు నీ శత్రువు నిన్ను తరుముతే నువ్వు పారిపోతా ఉండాలి, వాడు నువ్వేం చేయలేవు. ఒకటి 7 సంవత్సరాలు కరువు వచ్చింది, నువ్వేం చేయలేవు. అలాగే ఇంకోటి ఏంటిది? రోగం, అనారోగ్యం వచ్చింది. 3 ఏది కావాలి మేము చెప్పండి. మణిగారు ఒకవేళ నిన్నే దేవుడు ఈరోజు అడిగితే ఏమడుగుతారు? రోగమా? ఏం కోరుకుంటారు? ఆప్షన్ మీకు దేవుడు వేస్తే మనకు ఊరకపోతే అట్లా దేవుడు ఊరుకోడు కాబట్టి ఏదో చెప్పండి అంటాడు. అడిగాడండి దేవుడు దావీదుని, ఏం కావాలి? ఈ 3 7 ఏళ్ళు కరువు, దరిద్రం, డబ్బులు ఉండవు, ఏం చేసుకొని తినాలి, పచ్చడి వేసుకొని తినాలి, ఆన్లైన్లో అడుక్కొని తినాలి. ఒప్పుకుంటావా? వద్దయ్యా. నాకు 3 నెలలు పరిగెడతావా? వాళ్ళు ఎడతారు, ఏం చేస్తారు, ఉత్తి పుణ్యానికి గొడవలు వచ్చేస్తాయి. నువ్వే తప్పని ప్రూవ్ అయిపోతాయి. నువ్వేం చేయవు, అక్కడ నీదేం ఉండదు, కానీ పరిగెడతావా? అయ్యా వద్దయ్యా. రోగం వచ్చింది, మంచమే పడతాం, అదేదైనా రావచ్చు. ఒప్పుకుంటావా? దాన్ని తెలివిగా, నాకు చాలా నచ్చింది ఆ మాట. ఆన్లైన్ చేతుల్లో పడ్డం ఎందుకయ్యా? ఆన్లైన్ కరువులో ఎందుకు, రోగంలో ఎందుకు, శత్రువులో ఎందుకు? నీ చేతిలో పడ్డా నువ్వేం చేస్తావు చేయి ప్రభా, నీకు ఇష్టం అనేసి దేవుడికి అప్పగించేశాడు. మనమైతే ఆలోచించాం, ఇది బెటరా, ఇది బెటరా అనేసి. మనం మహా తెలివైన వాళ్ళం కదా. ఎరా ఖచ్చితంగా చెప్తాం అందులో 3 ఏదో ఒకటి. దావీదు చాలా జ్ఞానంగా చెప్పాడు. అయ్యా ఎక్కడ కదా నీ చేతిలో పడతా, ఏం చేస్తావు చెయ్యి, నువ్వేం చేస్తున్నావు ఓకే, నలుపు, రోగం ఇస్తావు ఇవ్వు, ఏదైనా అయితే దేవుడి చేతిలో అంటే ఆయన ఇష్టం అంది. దానికి మనమేం డిసైడ్ చేసుకోవడానికి ఉండదు. నీ చేతిలో పడతాం, చాలా బెస్ట్ అయ్యా అన్నాడు. మన జీవితంలో కొన్నిసార్లు మనం కూడా ఆయనకి అప్పగిద్దామండి. ఆయన చూసుకుంటాడు ఏదైనా. నీకు నిజంగా విశ్వాసం ఉంటే, దేవుడి మీద నమ్మకం ఉంటే, నీ సమస్య ఏదైనా ఆయన చేతిలో పెట్టి నువ్వు మాత్రం హ్యాండిల్ చేయొద్దు. చేయాలనుకుంటే నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు. దానివల్ల నువ్వు ఏడవాలి, తర్వాత ఫీల్ అవ్వాలి తప్ప దానివల్ల నీకు ఏమీ జరగదు. ఏదైనా ప్రభువుకు అప్పగిద్దాం. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నా జీవితంలో